ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న తాజా ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల ఆయన్ను భారతీయ జనతా పార్టీ దత్తపుత్రుడిగా బహిరంగంగా ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆరోపణల పరంపరలో భాగంగా షర్మిల ఒక అడుగు ముందుకేసి జగన్ కు డైరెక్ట్ సవాల్ విసిరారు. నిజంగా బీజేపీతో ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషనర్ పై ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తున్న అభిశంసన తీర్మానానికి మద్దతు తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. దానికి మద్దతు ఇవ్వకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు చేస్తున్నదంతా కేవలం దొంగ ఏడుపేనని షర్మిల కుండబద్దలు కొట్టారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో జగన్ వ్యతిరేక శక్తులకు, ఇతర ప్రతిపక్షాలకు ఒక బలమైన రాజకీయ అస్త్రంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు జగన్ పై ఈ స్థాయి ఆరోపణలు చేసే పరిస్థితి లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇక ఆ కారణంతో జగన్ ను బీజేపీ దత్తపుత్రుడిగా విమర్శించే స్వేచ్ఛ ఆ పార్టీలకు పూర్తిగా లేదు. సరిగ్గా ఈ పొలిటికల్ గ్యాప్ ను వాడుకుంటున్న షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో జగన్ ద్వంద్వ వైఖరిని ప్రజల్లోకి అత్యంత బలంగా తీసుకెళ్తున్నారు. షర్మిల విమర్శల దాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా కార్నర్ అయ్యారు. సొంత చెల్లెలు నేరుగా బీజేపీ దత్తపుత్రుడు అని విమర్శిస్తుంటే దానికి కౌంటర్ ఇవ్వలేని దయనీయ స్థితిలో జగన్ పార్టీ ఉండిపోయింది. సైద్ధాంతికంగా తమ స్టాండ్ ఏంటో కూడా ప్రజలకు చెప్పుకోలేక వైసీపీ నేతలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. గత రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీవిని ఎరుగని చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలతో పాటు ఏపీకి చెందిన 11 రాజ్యసభ స్థానాలను కూడా దక్కించుకుని దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరించింది. ఆ సమయంలో కేంద్ర ఎన్డీఏ కూటమిలో వైసీపీ అధికారిక భాగస్వామి కానప్పటికీ ఢిల్లీ పెద్దలతో జగన్ అత్యంత సన్నిహిత రాజకీయ స్నేహాన్ని నడిపారు. అప్పట్లో చంద్రబాబుపై ఉన్న తీవ్ర రాజకీయ కోపంతో కేంద్ర పెద్దలు కూడా జగన్ను ఎంతో దగ్గరకు తీశారు. ఇంతటి సంఖ్యాబలం, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. 5 ఏళ్లలో ఏపీకి ఒక స్పష్టమైన రాజధానిని నిర్మించలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. కనీసం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్రాజెక్టులను సాధించడంలోనూ ఆ పార్టీ దారుణంగా వెనుకబడిపోయిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికార పీఠం దక్కించుకుంది. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన రాజకీయ వైఖరిని ఏమాత్రం మార్చుకోవటం లేదు. కేంద్రంలో బీజేపీ నేతలు అడగకుండానే అన్ని కీలక బిల్లులకు, నిర్ణయాలకు వైసీపీ బేషరతుగా మద్దతు తెలుపుతోంది. కానీ అదే సమయంలో రాష్ట్రంలో మాత్రం బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిత్యం వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో కూటమి అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే తాము ఓడిపోయామని వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి సైతం ఈవీఎంల పనితీరుపై అచ్చం ఇలాంటి ఆరోపణలు చేస్తూ పోరాడుతోంది. ఈవీఎంల పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి కేంద్ర ఎన్నికల కమిషనర్పై నేరుగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఈవీఎంల వల్లే ఓడిపోయామని గగ్గోలు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మాత్రం ఆ తీర్మానానికి మద్దతు తెలపకుండా సైలెంట్ అయిపోయింది. ఈ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూనే వైఎస్ షర్మిల జగన్ను బీజేపీకి దత్తపుత్రుడిగా అభివర్ణిస్తూ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడంటూ వైసీపీ నేతలు ఇష్టారీతిన ముద్ర వేశారు. ఇప్పుడు అదే పదం రివర్స్ అయి ఏకంగా తమ అధినేత జగన్కే అతుక్కోవడంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. షర్మిల విసురుతున్న ఈ లాజికల్ పాయింట్లకు, బలమైన ఆరోపణలకు ఏమాత్రం కౌంటర్ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది. మరి దీనికి వైసీపీ వాళ్ళు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది వేచి చూడాలి.